హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం కూడా బాగుండాలి. సో ఫ్రెండ్స్, ఈ వీకెండ్ మా వారు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పేసి తీసుకెళ్తున్నారనమాట. చూద్దాం ఆ సర్ప్రైజ్ ఏంటో. ఓకేనా? నాతో పాటు మీరు కూడా చూడండి ఆ సర్ప్రైజ్ ఏంటో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్. నేను మీ సత్య. ఫ్రెండ్స్, బీచ్ రిసార్ట్స్కి వచ్చానమాట. చూడండి, మీకు కూడా చూపించాలనిపించింది. సో మనం వెళ్ళిపోదాం లోపలికి, రండి. వావ్, చూసారా ఫ్రెండ్స్? అసలు మామూలుగా లేదు. అట్టపస్ రిసార్ట్ చాలా అంటే చాలా బాగుంది. మనం వెయిటింగ్ హాల్ అనమాట ఇది. చూడండి, బీచ్ నుండి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడానికి లోపలికి వెళ్తే రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి స్విమ్మింగ్ డ్రెస్సులు కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ దగ్గర బిల్ అనమాట. 400 ఎక్సెల్, ఎల్, లార్జ్ అన్ని రకాల స్విమ్ సూట్స్ ఉన్నాయి. అవి వచ్చేసి రెస్ట్ రూమ్లు అంట. అంటే అది అత్తయ్య కండి. ఏది ఈ రిసార్ట్కి వచ్చాము, చీరాల అనమాట. బాగా సో ఫ్రెండ్స్, అడ్రస్ వచ్చేసి చీరాల వాటర్ గుడి కట్టాలన్నమాట. ఫుల్ ఫ్రెష్గా ఉంది. వీడియోలన్నీ మీకు చూపిస్తాను, చూడండి. ఇంకా మేము డ్రెస్సులు చేంజ్ చేసుకొని ఇంకా వాటర్ ఫాల్లోకి దిగాలని వెళ్ళిపోతున్నాము. లైన్ కనిపించింది, ఇంక లోపలికి ఎంటర్ అయ్యాము. ఫ్రెండ్స్, కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. నేను పూర్తిగా చూపించేసాను అనమాట. ఈ వాటర్ ఫాల్స్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది అంతా మీకు చూపిస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే బోరింగ్గా ఉండదు. మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ చాలా భలే ఇచ్చారు. నేను అనుకోలేదన్నమాట, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను రెడీ అవ్వు వెళ్దాము అని అన్నారు. ఇంకా నేనేదో రెడీ అయిపోయాను, ఇంకా వచ్చేసాను అనమాట. చూడండి, నాకు ఎంత బాగా పీస్ఫుల్గా అనిపించిందంటే అంత బాగా పీస్ఫుల్గా అనిపించింది.
సో ఫ్రెండ్స్, ఇంకా మనం వాటర్ ఫాల్స్కి హైదరాబాదు, విజయవాడ వెళ్ళనక్కర్లేదు. మనకి దగ్గరలో మన చీరాల్లో మనకి హోటల్ వాళ్ళు ఆ హోటల్ రిసార్ట్స్లోనే వాటర్ ఫాల్ అన్నీ ఉన్నాయన్నమాట. రిసార్ట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్తో, చాలా అంటే చాలా, అసలు ఎంత బాగుందంటే నాకు తెలిసి నేనైతే ఫారెన్లో ఉన్నానేమో అనిపించింది. అంత బాగుందన్నమాట రిసార్ట్స్. చూడండి, పిల్లలు ఆడుకోవడానికి వాటర్ ఫాల్స్. నేనైతే ఒక్క క్షణం చిన్నపిల్లని అయిపోయానండి, నిజంగా చెప్తున్నా. నేను అసలు నాకు టైమే తెలియలేదు తెలుసా, పిల్లలతో ఆడుకుంటుంటే. అంత బాగుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఆ వాటర్ ఫాల్కి, రెస్టారెంట్కి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకే అనిపిస్తుంది ఫ్యామిలీతో వెళ్ళడం వల్ల చాలా మైండ్ రిలాక్స్డ్గా, చాలా పీస్ఫుల్గా మనం ఫారెన్ వెళ్ళొచ్చినంత ఫీల్ వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఫస్ట్ టైం అన్నమాట అంత పైనుండి కిందకి వెళ్ళాలంటే ఎంత టెన్షన్ వస్తుందండి. నాకైతే మామూలు టెన్షన్ రాలేదు, కానీ ధైర్యంగా ముందుకెళ్ళి అడుగేసాను అనమాట. కానీ చాలా హ్యాపీ అనిపించింది అలా మనం కిందకి వెళ్ళి అలా పైకి వెళ్ళి వస్తుంటే. భలే నాకు హ్యాపీ అనిపించింది. చూడండి, సో నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. టోటల్ నేను 4 టైమ్స్ అలా ఎక్కి దిగాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో లంచ్ టైం అయిందనమాట. అందరం కలిసి లంచ్కి వెళ్ళి మళ్ళీ వాటర్ ఫాల్కి వద్దామని ఇంకా లంచ్ టైంకి ఆ డ్రెస్సెస్తోనే, ఇంకా తొందరగా ఆరిపోతాయి కదా అని ఇంకా ఆ డ్రెస్సెస్తోనే వెళ్ళిపోయామన్నమాట లంచ్కి. చూడండి, లంచ్లో మేము ఏమేమి తిన్నామో అవన్నీ చూపిస్తాను. రిసార్ట్ కూడా చాలా నీట్గా ఉంది. అసలు ఎక్కడ మనకి సౌండ్ పొల్యూషన్ అనేది అస్సలు లేదు. నిశ్శబ్దంగా ఉందన్నమాట. ఎంత పీస్ఫుల్గా ఉందంటే 1 సెకండ్ మనం ఏంది ఫారెన్ వెళ్ళామా ఏంటి అని అనుకునే అంత రేంజ్లో ఉంది. ఫుడ్ కూడా చాలా నీట్గా ఉంది, నీట్గా సర్వ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. మాకు నచ్చినవి అన్నీ తినేసామన్నమాట. అంత బాగుంది, అంత నీట్గా ఉంది. చాలా నాకు బాగా నచ్చేసింది. మన ఏపీలో మనం ఎంతో దూరం వెళ్ళాల్సిన పని లేదు, మనకి దగ్గరలోనే ఉన్నాయన్నమాట రిసార్ట్స్. చాలా బాగుంది. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బిందాస్గా
హ్యాపీగా ఉంటారనమాట ఫ్యామిలీస్ అందరూ. అంత బాగుంది. కిడ్స్ అయితే మామూలు ఎంజాయ్ చేయరండి, అంత బాగుంది. ఈ రిసార్ట్స్లో ఫేమస్ అంట రొయ్యల ఫ్రై, అలాగే కార్న్ సూపు అన్నీ ఆర్డర్ ఇచ్చుకున్నాము. చూడండి, బుజ్జిగాడు కార్న్ సూప్ తాగుతున్నాడు. కార్న్ సూప్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నేనైతే బాగా తాగేశాను. చికెన్ లాలీపాప్ అనమాట. నేను డైటింగ్లో ఉన్నాను, అందుకే 1 పీస్ వేయించుకున్నాను. ఎక్కువ నాన్ వెజ్ తినట్లేదనమాట మా బుజ్జిగాడు ఫుల్ ఎంజాయ్, మా ఫ్యామిలీ అంతా ఎంజాయ్. చాలా హ్యాపీగా అనిపించింది. చికెన్ కూడా స్పైసీగా లేదు, అంటే చాలా స్పైసీగా అయితే లేదు, చాలా బాగుంది చికెను. మనము ఆ రెస్టారెంట్కి వెళ్ళాక మనకు ఒక ట్యాగ్ ఇస్తారనమాట. మనం వచ్చేటప్పుడు ఆ ట్యాగ్ తీసేసేయాలి. మనం అక్కడ ఉన్నంతసేపు ఆ ట్యాగ్ ఉంచేసుకోవాలి. ఆర్డర్ ఇచ్చిన బిర్యానీస్ కూడా వచ్చాయి. వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం అనమాట. ఇంకా పన్నీర్ కర్రీ, బటర్ నాన్స్ అవి కూడా ఆర్డర్ ఇచ్చాము. సో ఇంకా మేము తింటున్నాము. చాలా బాగుందండి ఫుడ్ అయితే. ఇంకా లేట్ చేయకూడదు, ఫ్యామిలీస్ని తీసుకొని వెళ్ళండి. మీ ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మా హస్బెండ్ మాత్రం నాకు తెలియకుండానే తీసుకెళ్ళారు. సో ఐఎమ్ హ్యాపీ అనమాట నేను. ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైజెసే ఉన్నాయన్నమాట. చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మేమైతే మంచిగా తిన్నాము హ్యాపీగా.
తిన్న తర్వాత మళ్ళీ మేము వాటర్ ఫాల్కి వెళ్ళామన్నమాట. మాది చీరాలే కాబట్టి మేము రూమ్స్ అవేమీ తీసుకోలేదండి. మాకు దగ్గరే కాబట్టి మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము. 5:30 వరకు ఉండొచ్చంట అక్కడే. ఇంకా మేము వాటర్ ఫాల్ దగ్గరే ఇంకా అక్కడే ఈవినింగ్ వరకు ఉన్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి, ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను వెజ్ బిర్యానీ తిన్నాను అనమాట. సర్వీస్ చేసేవాళ్ళు కూడా పిలవంగానే వెంటనే వచ్చి మనకి మంచిగా చేస్తున్నారు. బాగా హెల్పింగ్గా ఉన్నారు కూడా. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఫ్రెండ్స్, సమ్మర్లో అలా మనం పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు చాలా అంటే చాలా ఫన్నీగా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సరదాగా పిల్లలతో మనం కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఈ బిజీ లైఫ్లో మనం పిల్లల్ని పట్టించుకునే టైం కూడా ఉండట్లేదు. కానీ మనం పిల్లల కోసం మనం కేటాయించుకొని పిల్లల్ని ఇలా రిసార్ట్స్కి అలా తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. రూమ్స్ ఏ విధంగా ఉంటాయని ఒకసారి మీకు చూపిస్తాను, ఎలా ఉంటున్నాయో అవి. మేము అలా వెళ్తూ ఉంటే ఇంకా అక్కడ మాకు ఒక టైగర్ కనిపించింది అనమాట. పిల్లలు ఇష్టంగా వాళ్ళు వెళ్ళి చూస్తాను అంటే ఇంక అక్కడికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాను. ఎంతో ఆహ్లాదంగా అనిపించింది ఆ రిసార్ట్స్ చూస్తుంటే, పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, రూమ్ చూపిస్తున్నాను. అక్కడ రూమ్ క్లీన్ చేయడానికి ఉన్నారనమాట వాళ్ళు. చెక్అవుట్ అయిన తర్వాత రూమ్ క్లీన్ చేస్తారు కదా మళ్ళీ. సో ఆ బ్రదర్స్ని అడిగితే చూపించండి అన్నారనమాట. మేమైతే ఫ్రెండ్స్ రూమ్ తీసుకోలేదు, ఎందుకంటే మనకి వి హోటల్ అనేది చాలా దగ్గర అనమాట. చీరాల నుండి వాడ్రే వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట. చూడండి, వాష్రూమ్స్ కానీ చాలా బాగున్నాయి. మనకి బాల్కనీ కూడా వస్తుంది అనమాట. చూడండి, బాల్కనీలో మనం కూర్చొని సరదాగా మాట్లాడుకోవడానికి కానీ చాలా అంటే చాలా, వెదర్ కూడా కూల్గా ఉంటుంది. చాలా బాగుంది. చూడండి రిసార్ట్స్ ఎలా ఉందో.
బుజ్జిగాడైతే పద మమ్మీ ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాం, మళ్ళీ ఉండొద్దు ఉండొద్దు అని అంటున్నాడు అనమాట. పిల్లల కోసం అక్కడ డైనోసార్ బొమ్మలు అలాగే ఎగ్స్ అవన్నీ కూడా పెట్టేసి ఉన్నాయి చూడండి. అక్కడ కార్ కనిపించింది అనమాట. చాలా ఎప్పుడో ఓల్డ్ కార్ అనమాట, చాలా బాగుంది. సో ఆ కార్ ఏమంటారో నాకు తెలియదు, ఒకసారి కామెంట్స్ చేయండి. కార్ నేమ్ నాకు తెలియదు. మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. మా బుజ్జిగాడు చూడండి ముందే నడుస్తున్నాడు. పైనుండి వాటర్ పడతాయి అన్నమాట. ఆ వాటర్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ మేము వండర్లాకి వెళ్ళాం అనమాట. ఈ ఇయర్ అయితే మాకు దగ్గరలో ఉన్న రిసార్ట్స్కి అయితే వెళ్ళాము ఫ్యామిలీతో. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు మేము చేసే అల్లరి బాగా నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చీరాల్లో ఇంత మంచి వాటర్ పార్క్ ఉండడం చాలా సంతోషంగా అనిపించింది. చాలా హ్యాపీగా కూడా అనిపించింది అన్నమాట మాకు. ఇక్కడ వాటర్ ఫాల్స్ అండ్ రెస్టారెంట్ అండ్ రిసార్ట్స్ ఇవన్నీ 3 మా దగ్గరలో ఉండడం వల్ల, అందులో ఇంకా దగ్గరగా బీచ్ కూడా ఉండడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మనం ఒక 5 days 1 week వరకు కూడా ఈ రిసార్ట్స్లో ఉండి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఫ్యామిలీతో. చాలా బాగా అనిపించింది. రిసార్ట్స్కి చాలా థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. మా పిల్లలతో మా ఫ్యామిలీతో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. వాటర్ యాక్టివిటీస్ అలాగే రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది. రెయిన్ డ్యాన్స్ అయితే అస్సలు ఇంకా నేను చెప్పనక్కర్లేదు, అంత బాగుందన్నమాట రెయిన్ డ్యాన్స్.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడండి మనం డాన్స్ వేసేది, మంచి ఎంజాయ్ చేసేది. సో ఉన్నప్పుడే మన లైఫ్ హ్యాపీగా ఉండాలి. సో పిల్లలతో మనం వెళ్ళి ఇలాగా రిసార్ట్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీస్ అందరూ. ఈ రిసార్ట్స్ ఓడరేవుకి దగ్గరలో ఉంటుంది. రామాపురం బీచ్ దగ్గరలో ఉంటుంది. చుట్టుపక్కల ఏరియాలో బీచ్లు అన్నీ మీరు చూసేయచ్చు అనమాట. ఈ రిసార్ట్స్లో ఉండి ఎంజాయ్ కూడా చేయొచ్చు. చూడండి ఎంత అలా చాలా హ్యాపీ అనిపించిందండి. నేను చెప్పలేను, అంత సంతోషంగా ఉన్నాను. కానీ ఈ వీడియో మీకు బోరింగ్గా ఉంటుందేమో, కానీ నేనైతే మా హ్యాపీనెస్ అంతా నా యూట్యూబ్ ఫ్యామిలీకి చూపించాలనిపించింది. సో ఫ్రెండ్స్, నేను చూడండి అక్కడ ఎలా ఎంజాయ్ చేశానో చూసారా. నా ఈ వీడియోని కూడా బాగా ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఉంది వీడియో. మీకు మేము చేసే అల్లరి నచ్చిందనే అనుకుంటున్నాను. నాకు అసలు తెలియదు అనమాట ఎక్కడికి తీసుకొస్తున్నాడని. నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను అనమాట. వీడియో మాత్రం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా. ఎందుకంటే ఈ వీడియో చాలా కష్టపడి వీడియో తీపిచ్చాను అనమాట. అందుకని స్కిప్ చేయకండి వీడియోని, ఓకేనా. మీరు చూస్తూనే ఉండండి, అలాగే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మా అల్లరి చూడండి, మామూలు అల్లరి కాదు. ఆ వాటర్ కోసం వెయిట్ చేస్తున్నాము. పైనుండి వాటర్ పడుతుందన్నమాట. చూడండి ఎలా పడుతుందో వాటర్. ఆ వాటర్ కోసం వెయిటింగ్. పిల్లలంతా అయ్యిగా పడిపోయినాయి వాటర్. ఒక క్షణం మేమందరం చిన్నపిల్లల్లా అయిపోయామండి. పిల్లలతో ఆడుతుంటే ఆ టైమే తెలియలేదన్నమాట. అంత అసలు ఆ స్విమ్మింగ్, ఆ వాటర్ ఫాల్లో ఉండి బయటికి రావాలనే అనిపించలేదు అసలు మాకు. అంతలా అక్కడే ఉండిపోవాలి అని అనిపించింది. అంటే ఫస్ట్ టైం నాకు. నేనంత బాగా పిల్లలతో మంచిగా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇంకా రెయిన్ డ్యాన్స్ అనమాట. అక్కడ మ్యూజిక్ పెడతారు, ఇంకా మనం డ్యాన్స్ వేసుకోవడమేనమాట అక్కడ రెయిన్ డ్యాన్స్. ఈ రెయిన్ డ్యాన్స్ చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ నేను చూడండి ఆ వాటర్ ఫాల్స్లో ఆ మ్యూజిక్కి అలాగా నేను అసలు ఒక క్షణం చిన్నపిల్లని అయిపోయానండి. నేను చాలా బాగా నచ్చింది. వి పార్క్ అయితే ఇంకా నేను చెప్పనక్కర్లేదు, అంత బాగుందనమాట.
మనం చేయడం వల్ల కూడా మనకి ఎక్సర్సైజ్లా ఉంటుందండి. మనకి ఇక్కడ బర్డ్స్ ఉంచారనమాట. బర్డ్స్ మాట్లాడతాయి చూడండి. హాయ్ సే హాయ్. దీని పేరు ఏంటో ఉంది, అన్విత దగ్గర ఉంది. రక్తమే ఇక. Say, speak out. What is your name? What is your name? What is your name? What is your name? Name. What is your name? Haha. Say hi. Say hi. Say hi. Ta-da-da. Say hi. Say hi. Satya. Call me Satya. Hey Satya, call me Satya. Adigo Hindi. Call me Satya. Please. Call me Satya. Satyaka. Say hi. Say Nana. ఫ్రెండ్స్, నా పేరు చెప్పింది చూసారా, సత్య అంది. ఇంకేమి, నేను ధన్యురాలని అయిపోయాను. బాయ్ బర్డ్స్, బాయ్. సో ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? నేను డాన్స్ చేయమని చెప్పి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా. ఇప్పుడు ఇది ఉందా? హాయ్ ఫ్రెండ్స్. కానీ నాకు భయం వేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం, మేము చేసిన అల్లరి మా ఫ్యామిలీతో. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ఫ్యామిలీతో వచ్చి అందరూ ఈ రిసార్ట్ అనమాట. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, రీజనబుల్ ప్రైజెస్ అనమాట. సో ఫ్రెండ్స్, పిల్లలతో ఉంటే మీరందరూ వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అది రికార్డ్ చేస్తాను సరే, నువ్వు కట్ చేసుకో మధ్యలో. సో ఫ్రెండ్స్, మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.